నువ్వే వైన్స్లు పెడతావు, నువ్వే 24 అవర్స్ ఇస్తావు, మళ్ళీ బండ్లను సిలి చేస్తావు, మొత్తం అదేంటి ట్రాఫిక్ పోలీసు వాళ్ళను బయట పెడతావు, పోలీసు వాళ్ళని పెడితే వాళ్ళు మేము కొట్టుకోవాలన్నా రేవంత్ రెడ్డి గారు? ఇంటింటికి బెల్ట్ స్టాప్ పెడతావా? నువ్వు నిజాయితీగా కాంగ్రెస్ ప్రభుత్వం గిట్ట కొట్లాడేది ఉంటే, నువ్వు నిజంగా పౌరుషం ఉంటే, రేవంత్ రెడ్డి ఏమైనా నేను మీసం మీద చేస్తా, రోషం మీద చేస్తా, నేను రెడ్డిని ఇది అంటాడు కదా. ఆ రెడ్డి ఇంట్లో యూపీయు బయట యూపీసే దగ్గర వ్యవస్థ ఎట్లున్నది, గుండాలు ఎట్లున్నారు, రాజకీయం ఎట్లున్నది, పొల్యూషన్ ఎట్లున్నది, ఈజ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంది, ఎండ్ ఆఫ్ స్పీడ్ లిమిట్ ఏంది, నువ్వు ఫస్ట్ తెలుసుకో. నువ్వు ఫస్ట్ ఒక రోడ్ మ్యాప్ తీసుకో. నీ దగ్గర రోడ్డు రవాణా శాఖ మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పు రోడ్డు రూల్స్ అని. ఎక్కడ ఏది బయట దేశానికి పోయొచ్చి అక్కడ ఆ రూల్స్ ఉంది కాదు, ఇక్కడ ఈ రూల్స్ నువ్వు పాటించు. మన ఇండియాలో ఉన్న రూల్స్ను పాటించి బండ్లకి ఎటువంటి పెనాల్టీ వేయాలి, వానికి హెడ్ లైట్ లేదా, వానికి ఒక పార్కింగ్ లైట్ లేదా, దానికే ఈ శిక్ష. కానీ సరే ఎవడన్నా దాగచ్చిండు వానికి ఒక శిక్షణ పెట్టు నువ్వు. నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సిలిండర్లే క్యాన్సిల్ అయిపోయినాయి నీ తోటి మొత్తం. కానీ గతంలో కంటే ఇప్పుడే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ ఉంది, ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఇవన్నీ మేము తక్కువ ఎత్తున్నాము అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి ఇవాళ పేర్లు చెప్పద్దు. ఇవాళ డ్రగ్స్ మొన్న మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా పడ్డారు కదా, మరి డ్రగ్స్ ఆగి మొత్తం. ఆయనకు రేవంత్ రెడ్డికి తెలియదా? ఫస్ట్ తెలియదా? చాలామందిని ఎందరో వీఐపీలను పట్టుకున్నాడు, ఆయనకు తెలియదా? డ్రగ్స్ కంట్రోల్ చేస్తా అన్నాడు. మరి ఇలా ఎట్లా పట్టుకోలేదు? ఎందుకు పట్టుకోలేదు? ఎందుకు పట్టుకోలేదు ఆయన? ఇప్పుడు కాంగ్రెస్కు చెందిన ఒక ఎమ్మెల్యే ఏమంటుండంటే, గతంలో గుడుంబ ఉన్నప్పుడు గుడుంబ దాయిన వాళ్ళు 120 సంవత్సరాలు బతికిర్రు, ఇప్పుడు గుడుంబ లేకపోవడం వల్లే తొందరగా చచ్చిపోతారు, గుడుంబ మళ్ళా తెరవారన్నట్టు మాట్లాడుతుండే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఏమంటారు దాని గురించి? దాని గురించి అది 100%. ఇవన్నీ 100% కరెక్ట్. వెనకట అంటే గుడుంబ మళ్ళీ స్టార్ట్ కావాలంటారా? కాదు, అది 100%. గుడుంబ అవసరం లేదు. గుడుంబ గిట్ట స్టార్ట్ చేస్తే జీవితాలు నాశనం పోతున్నాయి. వైన్స్లో స్టార్ట్ చేసినాక గుడుంబేడికి వస్తుంది. ఒకప్పుడు 5 రూపాయలకు 2 రూపాయలకు రూపాయిన్నరకు గుడుంబ తాగేటోళ్ళు. ఇప్పుడు ఈ రోజుల్లో వీళ్ళు విస్కీలు పెట్టే వరకు అందులో అది గవర్నమెంట్ అమ్మిన సొమ్ము కాబట్టి కెమికల్ ఎంత గేజ్ ఉండాలో గంత గేజ్ వేసి పంపిస్తారు. ఇలా దీనికి గేజ్ ఉన్నదా? నువ్వు నకిలీ మందులు బీర్లు ఓపెన్ చేసిన వాటి నువ్వు దొంగవా మంచోనువా? అది విషయం. నువ్వు ఇలా ఎక్కడెక్కడో దొంగ మొత్తం ఒక్కొక్కళ్ళు బీర్ బాటళ్ళు కూడా విస్కీ బాటళ్ళు కూడా మొత్తం కల్తీ చేసి అమ్ముతున్నారు. నువ్వు ఎవరికన్నా శిక్ష వేయించినవా? మైనర్లకు ఎక్కువ డ్రైవింగ్ లైసెన్స్ చేస్తున్నారు, ఎవరికన్నా కంట్రోల్ పెట్టినవా? ఫస్ట్ మన ఇంట్లో మనం కంట్రోల్ ఉంటే ప్రపంచం కంట్రోల్ అవుతుంది. నేను సీఎం అయినా అంటే నీది నీకే మాది మాకే ఉంటుంది. పబ్లిక్ను కాపాడినోడే నిజమైన సేవకుడు. జీవన్ రెడ్డి కాపాడుకుంటూ వచ్చిండు 40 సంవత్సరాలు. ఆయన ఒక్కటి చెప్పన్నా, మా జగిత్యాల ఊళ్ళే మాకు అభివృద్ధి కానిది ఒకటి ఏంటిది అంటే రోడ్లు పెద్దగా కాలే. ప్రతి సమస్య లోపల నిజాయితీగా ఉన్నాడు, నిజాయితీగా పరిపాలించిండు. అది విషయం.